హాయ్ హలో వెల్కమ్ టు తేజ టెక్. ఈరోజు బిఎస్ఎన్ఎల్కు అందరు పోర్ట్ అవుతున్నారు. మీరు ఏది చూసుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సిగ్నల్ వస్తుందా లేదా, బిఎస్ఎన్ఎల్ వర్క్ అవుతుందా లేదా. ఏంటంటే మారుమూల గ్రామాల్లో కూడా సిగ్నల్ వస్తుంది. బట్ ఓకే, పర్సనల్గా నేను కూడా బిఎస్ఎన్ఎల్కి ఓటేస్తాను. బిఎస్ఎన్ఎల్ అంటే నాకు కూడా నేను కూడా పర్సనల్గా దానికే ప్రిఫర్ చేసుకుంటాను. ఎందుకోసం అంటే నాకు ఇంట్లో వైఫై ఉంది కాబట్టి వ్యాలిడిటీ కోసం వేసుకుంటా, పర్లేదు. ఈ జియోను ఎయిర్టెల్ చాలా అంటే చాలా పెరిగినాయి రేట్లు, నేను కూడా గమనించిన. నాకు ఇంతకుముందు 395 ప్లాన్ వేసేది నేను 5G అన్లిమిటెడ్ డేటా కోసం. అన్లిమిటెడ్ డేటా ప్లస్ అన్లిమిటెడ్ కాల్స్ అన్నీ అందులోనే వచ్చేటి. 5G కూడా వచ్చేది మాకు. సో అందుకోసం 395 వేస్తే 3 months వచ్చేది, 84 days వచ్చేది. ఇప్పుడేమో అన్లిమిటెడ్ 5G రావాలంటే 999 వేయాల్సి వస్తుంది. సో అలా పెరిగిపోయినాయి. కానీ బిఎస్ఎన్ఎల్ అలా కాదు. బిఎస్ఎన్ఎల్ చాలా తక్కువ అంటే తక్కువ ఉంటుంది, పర్లేదు. అందరికీ బెటర్ ఆప్షన్ బిఎస్ఎన్ఎల్ వేసుకుంటే బెటర్, చాలా అంటే చాలా బెటర్. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సిగ్నల్ ఉందా లేదా, మీ ఇంటి దగ్గర 3G సిగ్నల్ వస్తుందా, 4G సిగ్నల్ వస్తుందా, అది ఏది చూసుకోకుండా డైరెక్ట్ పోర్ట్ అయిపోయిన తర్వాత మీకు 4G రాకపోతే ఇంకా 4G సిగ్నల్ 4G అన్ని ఇంకా కన్ఫర్మ్. బిఎస్ఎన్ఎల్ 4G అన్ని గ్రామాల్లో వర్క్ కావట్లేదు ఇప్పటికైతే. అది గమనించాలి మీరు. అది చూసుకోకుండా మీరు డైరెక్ట్ మారిన తర్వాత అది మళ్ళీ మీకు సిగ్నల్ రాకపోతే పరిస్థితి ఏమిటి? సో అలా వ్యాలిడిటీ కోసం తీసుకున్నారు, ఓకే, బట్ కాదంటలేదు. ఇంట్లో మీకు వైఫై ఉండి ఓన్లీ వ్యాలిడిటీ పరంగా మీరు ఎక్కువ వాడని మొబైల్ డేటా బయటకు వెళ్ళాక ఓన్లీ ఇంట్లో నాకు వైఫై ఉంది కదా అనుకుంటే బెటర్ ఆప్షన్ అది. చాలా అంటే చాలా బెటర్ బిఎస్ఎన్ఎల్. కాకపోతే మీకు ఇంట్లో వైఫై లేకుండా ఓన్లీ డేటాతో యూజ్ చేసుకుంటా అంటే నేనైతే ఇప్పుడు సగ్గి చేయను. బెటర్ ఆగస్ట్ తర్వాత 4G వచ్చిన తర్వాత అప్పుడు తీసుకోండి, బెటర్. ఇప్పుడు డైరెక్ట్ పోర్ట్ అయిపోయిన తర్వాత మీరే చాలా బాధపడాల్సి ఉంటుంది. సో అది అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నేనేం జియోకి అభిమానం కాదు, బిఎస్ఎన్ఎల్కి శత్రువుని కాదు. పర్సనల్గా బిఎస్ఎన్ఎల్ అంటే నాకు చాలా ఇష్టమే. ఏంటంటే ట్రెండింగ్లో ఉంది కదా అని చెప్పేసి డైరెక్ట్ చాలామంది పోర్ట్ అవుతున్నారు. సో ప్లాన్స్ చూసి చాలా అంటే చాలామంది పోర్ట్ అవుతున్నారు. సో అలా మోసపోకండి. డైరెక్ట్ పోర్ట్ అయిన తర్వాత బాధపడాల్సింది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. మీరు హడావిడిగా డైరెక్ట్ బిఎస్ఎన్ఎల్కి మారిన తర్వాత సపోజ్ చెప్తాను, ఇప్పుడు ఓకే ప్లాన్స్ చూపిస్తున్నారు, చాలా అంటే చాలా తక్కువ రేట్గా చూపిస్తున్నారు. ఇప్పుడు 1 year ప్యాక్ కూడా మీకు జియోకి ఎయిర్టెల్ కంపేర్ చేసుకుంటే బిఎస్ఎన్ఎల్లో మినిమం టు మినిమం 1000 అబోవ్నే మనకు తగ్గుతుంది. నేను ఒప్పుకుంటా, అది 4G ప్యాకే. అన్లిమిటెడ్ అది అన్లిమిటెడ్ కాదని 4G ప్యాకే మీకు అంతలా తగ్గుతుంది, నేను ఒప్పుకుంటా. కాకపోతే ఇప్పుడు ఇంకా 4G రాలేదు, మీరు డైరెక్ట్ పోర్ట్ అయిపోయిన తర్వాత మీకు ఇంట్లో వైఫై లేకుండా ఓన్లీ 3G డేటా మాత్రమే ఇప్పుడు వస్తుంది బిఎస్ఎన్ఎల్. సపోజ్ ఇప్పుడున్న పరిస్థితులు మాత్రం ఓన్లీ 3G డేటానే వస్తుంది, చాలా వరకు 4G రాదు. అది ఆలోచించకుండా డైరెక్ట్ పోర్ట్ అయిపోయిన తర్వాత ఇబ్బంది పడకండి. ట్రెండింగ్లో ఉంది కదా, వాళ్ళు వెళ్ళి చెప్తున్నారు కదా, మొత్తం యూట్యూబ్లో మొత్తం అదే ట్రెండింగ్ కదా, ఇన్స్టాలో ఇట్లా బైకట్ జియో, బైకట్ ఎయిర్టెల్, బైకట్ వోడాఫోన్ ఐడియా, ఇలా ఆలోచించకండి. ఇంతకుముందు మనం వాటినే వాడాం, ఇప్పుడు కూడా ప్రెసెంట్ కూడా వాడుతున్నాం. కొన్ని గ్రామాల్లో కొన్ని సిటీలో అయితే ఇప్పటికీ ఇవే నడుస్తాయి. ఎందు గురించి అంటే ఇప్పుడు అందరికి ఇంట్లో వైఫై అనేది ఉండదు. మనకు సరే ఇంతకుముందు 395 ప్లాను, ఇప్పుడు 999 అయింది. మీరు బెటర్ అయినా బ్రో అంటే బెటర్ కాదు, కానీ 395కి 999కి చాలా అంటే చాలా తేడా ఉంటుంది అమౌంట్ విషయంలో. సరే ఒకటి చెప్తా మీకు. సపోజ్ ఇంట్లో ఒక వైఫై పెట్టించుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 40 Mbps ప్లాన్ అయినా కూడా మీకు 600 పడుతుంది, 589 రూపీస్ పడుతుంది ఎయిర్టెల్లో. అంటే నాకుంది, ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి నేను చెప్తున్నా మీకు. ఉదాహరణకి నాకున్నది. సో అందువల్ల నేను దాని ప్లాన్స్ కరెక్ట్గా నేను చెప్పగలుగుతున్నా. అలా ఉంటుంది 1 monthకి 589. అది కూడా మీరు ఇంట్లో ఉంటే మాత్రమే వర్క్ అవుతుంది. ఇప్పుడు జియో ఉందనుకోండి, 5G అని ఉంటాడు. మాది మేజర్గా సిటీస్ ఉన్న వాళ్ళకి టెన్షన్ వస్తుంటాయి. మాది మేజర్గా సిటీ. ఇప్పుడు ఈ సిటీలో అయితే మాకు పర్ఫెక్ట్గా 5G అన్లిమిటెడ్ వస్తుంది. 999 వేసినా కూడా 5G అన్లిమిటెడ్ వస్తుంది. 999 వేస్తే మనం మంత్కి ఎంత పడుతుంది? 300 పడుతుంది. ప్లస్ మీరు ఎక్కడికన్నా వెళ్ళి నెట్ వాడచ్చు, ఇంట్లోనే ఉండి వాడాల్సిన అవసరం కూడా లేదు.
సో ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నా, ఇప్పుడు మా ఇంట్లో ఒక 5 మొబైల్స్ ఉంటాయండి. మా ఫాదర్కి, మా మదర్కి, మా డాటర్కి, నాకు, మా వైఫ్కి. ఇందులో నేను రీఛార్జ్ చేసేది మాత్రం ఒక 2 మొబైల్స్కి. ఒక 2 మొబైల్స్ మాత్రమే రీఛార్జ్ చేస్తా. అది ఓన్లీ అన్లిమిటెడ్ 5G మాత్రమే. 4G వాటికి రీఛార్జ్ చేస్తా చాలా తక్కువ అమౌంట్లో. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఓన్లీ ఇందులో హాట్స్పాట్ ఆన్ చేసి మాత్రమే వాళ్ళకు వాడిపిస్తాను. ఇటు నేను వాడుకుంటా, వాళ్ళకు కూడా వాడద్దు. సో అలా మీరు దాని అర్థం అన్లిమిటెడ్ డేటా అని మీకు అర్థమై ఉంటుంది. సో అందు గురించి ఫస్ట్ ఆలోచించండి. డైరెక్ట్గా పోర్ట్ అయిన తర్వాత బాధపడొద్దు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమైందని నేను అనుకుంటున్నా. ఇలా అర్థం కాకపోతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మన తప్పులు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ నేనేమి వోడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్కి అండ్ జియో వీటికి మిత్రుని కాదు, బిఎస్ఎన్ఎల్కి శత్రువుని కాదు. నాకు పర్సనల్గా అయితే బిఎస్ఎన్ఎల్ అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే వ్యాలిడిటీ పరంగా చాలా ఎక్కువ వస్తుంది, అది ఎక్కువ డేస్ వస్తుంది. ఇంకోటి ప్రైసెస్ కూడా చాలా అంటే చాలా తగ్గుతాయి. ప్లస్ ఇప్పుడు మన టాటా గారి పార్ట్నర్షిప్తో టైఅప్ అయింది కాబట్టి చాలా అంటే చాలా త్వరగానే 4G ఎస్టాబ్లిష్ అవుతుంది. అది నాకు కూడా తెలుసు. చాలా అంటే చాలా తొందరగా పెరుగుద్ది నెట్వర్క్, చాలా 4G ఎస్టాబ్లిష్ అవుతుంది. సో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పటివరకు అయితే బిఎస్ఎన్ఎల్ 5G రాలేదు, ఓన్లీ 4G. 4G కూడా ఇంకా రాలేదు, ఓన్లీ 3G నడుస్తుంది. 4G ఆగస్టు ఎండింగ్ వరకు వస్తుందని చెప్తున్నారు. సో నాకు తెలిసినంత వరకు అయితే మన టాటా గారి చేతుల మీద ఉంది కాబట్టి తప్పకుండా చాలా ఫాస్ట్గానే అయితే పనులన్నీ, లేట్ అయితే కాదు. 4G స్పెక్ట్రమ్స్ అన్నీ అవైలబుల్లోకి వస్తాయి. ఆల్రెడీ 4G వస్తుంది 1 మంత్ అలా. సో దయచేసి అప్పటిదాకా అయితే ఆగండి. లేదు త్వరగా బిఎస్ఎన్ఎల్ మారదాం అనుకుంటే మీరు ఫస్ట్ ఇంట్లో వైఫై ఉన్న వాళ్ళు అయితే కళ్ళు మూసుకొని మారచ్చు, మీరు టెన్షన్ లేకుండా. వైఫై లేని వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నా. సో అది మీరు టాపిక్ని అర్థం చేసుకోండి అంతే. వైఫై లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి, సో అది అర్థం చేసుకున్న తర్వాత మారండి. లేకపోతే ఒక 1 మంత్ ఆగండి అంతే. 1 మంత్ కూడా అవసరం లేదు, 20 days అలా అయితే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు సరే బిఎస్ఎన్ఎల్ మారినా కూడా 250-240 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పోర్ట్ అయితే. సో అది కూడా ఆలోచించండి. అయినా కూడా పోర్ట్ అయితే అనుకుంటే పోర్ట్ అవ్వండి. ఇంట్లో వైఫై ఉన్న వాళ్ళు, వైఫై లేని వాళ్ళు మాత్రం కొంచెం ఆగి ఆలోచించిన తర్వాతనే మీరు పోర్ట్ ఇవ్వండి. సో ఓకే, ఫస్ట్ మీకు సిగ్నల్ వస్తుందా, మీరు మీ దగ్గరలో ఉన్న ఫ్రెండ్స్, మీ రిలేషన్స్, ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళని ఒకసారి అడగండి. బిఎస్ఎన్ఎల్ ఉందా, సిమ్ ఉందా? బిఎస్ఎన్ఎల్ ఉంటే ఏ నెట్వర్క్ వస్తుంది, ఏ ప్లాన్ వేసావు, ఏ నెట్వర్క్ వస్తుంది, 4G వస్తుందా, రావట్లేదా, డాటా ఎలా వస్తుంది, సిగ్నల్స్ ఎలా వస్తున్నాయి, అన్నీ పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే అది మారిపోండి. దమదన మారిపోయి ట్రెండింగ్లో ఉంది కదా, చూస్తాను కదా అందరూ మారుతున్నారట, నేను కూడా మారుతా అని ఆగవాగం మాత్రం చేయకండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటా. మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీరు ఛానల్లో విజిట్ చేసిన వాళ్ళు నా రిక్వెస్ట్ ఏంటంటే తెలుగులో ఇప్పుడు నేను చేసే కంటెంట్ క్యాష్ ఫై, సూపర్ సెల్ అండ్ యంత్ర తెలుగులో లేవు ఛానల్స్, వాటి గురించి లేవు. ఫస్ట్ ఉన్న ఛానళ్ళల్లో మనదొక్కటే. మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మన ఒక్క ఛానలే. మీరు కొంచెం ఛానల్ మూవ్ కావాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నేను గివ్ అవేస్ కూడా ఇస్తాను మంత్. మీరు కొంచెం నన్ను ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే నాకు సపోర్ట్ చేయండి. లేదంటే ఫస్ట్ నా వీడియోస్ చూడండి, మరి క్యాష్ ఫై, సూపర్ సెల్ సంబంధించిన వీడియోస్ చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అండ్ ఇలాంటి టెక్ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇలాంటి కొత్త టెక్ వీడియోస్, మొబైల్ వీడియోస్, న్యూ మొబైల్ వీడియోస్, బ్లూటూత్, ఏదైనా టెక్ సంబంధించిన ఏ వీడియోస్ అయినా నేను చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. జై హింద్.